హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ మీకు సంక్రాంతి పండుగ గురించి చాలా క్లియర్గా తెలియజేస్తాను. మనకు పండగ అంటే కొత్త బట్టలు తెచ్చుకోవడం, పిండి వంటలు చేసుకోవడం అన్న వరకే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఏంటంటే నాకు కూడా అంతవరకే తెలుసు. కాకపోతే పండగ అనే దాని వెనక అర్థం పరమార్థం అనేది చాలా ఉంటాయి. నేనైతే మీకోసం కొద్దిగా తెరుచుకొని మీ ముందుకైతే తీసుకొచ్చాను ఈ వ్లాగ్ని. పూర్తిగా చూడండి. ఇక్కడ మనం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఆనందంగా అంగరంగ వైభోగంగా జరుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి అండి. చాలా పెద్ద పండుగ. 4 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటాము. అది భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజుల పాటు ఈ పండుగను అనేది జరుపుకుంటాము. భోగి రోజు మనకందరికీ తెలిసిందే అండి. భోగి రోజు మనము భోగ భాగ్యాలను ప్రసాదించాలని చిన్నపిల్లలకు భోగి పండ్లు అనేవి పోస్తాము. అలాగే భోగి మంటలు కూడా వేసుకుంటాము. అసలు సంక్రాంతి ఎందుకు వచ్చిందో కూడా తెలియజేస్తాను, వినండి. సూర్యుడు ఇప్పటి వరకు దక్షిణముఖంగా ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ దిశను మార్చుకొని ఉత్తరం వైపుకు ప్రయాణం అనేది ఈ సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు. అలాగే ఇప్పటి వరకు సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. ఇప్పటి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్నే మనము మకర సంక్రాంతిగా పిలుస్తూ ఉంటాం. సంక్రాంతి రోజు మనకు సూర్యుడు అనేది మకర రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలా సూర్యుడు ఇలా ప్రయాణించడం వల్ల వాతావరణ మార్పులు కూడా మనకు ఇప్పటి నుంచి ప్రారంభం అవుతాయి. అంటే అంత వేడిగా కాకుండా, అంత చల్ల వాతావరణం కాకుండా పొడిగా వాతావరణం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు రైతులకు ఈ జనవరి, డిసెంబర్ మాసాలలో రైతులకు పొలం అంటే పంట అనేది చేతికి రావడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ సంక్రాంతిని జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చే బియ్యంతోనే ఈ పాలు పొంగించే కార్యక్రమం, అలాగే పరమాన్నం అనేది చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కొత్త బియ్యం అంటే ధాన్యం అనేది ఈ సంక్రాంతి టైంలోనే బాగా వస్తుంది. అందుకే రైతులందరూ కూడా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. గంగెద్దులు కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి మనని ఆశీర్వదించడం కూడా చేస్తూ ఉంటాయి. అయ్యగారు, అమ్మగారు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని ఇచ్చే దీవెనలు కూడా మనకు చాలా మంచివి. సంక్రాంతి రోజు పిండి వంటలతో కొత్త అల్లుళ్ళు వస్తారు ఇంటికి. చాలా బాగా జరుపుకుంటాం కదండి సంక్రాంతి. ఇలా సంక్రాంతిని అయితే మనము చాలా పెద్ద పండుగగా జరుపుకుంటాము సంక్రాంతి రోజు. అలాగే కనుమను కూడా చేసుకుంటాం. కనుమ రోజు వాయనాలు ఇచ్చేవాళ్ళు వాయనాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కనుమ రోజు చేసేది కొద్దిమంది వేరే నాన్ వెజ్ తినేవాళ్ళు ఆ రోజు ఇలా కనుమ రోజు అనేది చేసుకుంటూ ఉంటారని చెప్తూ ఉంటారు. అదైతే నాకు తెలీదు, నేను అందులో చూసే మీకు చెప్తున్నాను. ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మా బాబు వాళ్ళ స్కూల్లో ఎస్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ సాక్షి ఆధ్వర్యంలో ఇలా ముగ్గుల పోటీలు అనేవి చేశారు. ప్రతి పార్టిసిపేషన్కి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ అనేది ఇచ్చారు. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకు పట్టు చీరల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. పండగ వాతావరణం అనేది ఒక 10 రోజుల ముందే ఇక్కడ నాకు చూసినట్టుగా కనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ భోగి మంటలు వేయడం, పాలు పొంగించే కార్యక్రమం, హరిదాసులు, అలాగే సోది చెప్పేవాళ్ళు, ఇలా పిల్లలందరూ కూడా రకరకాల వేషధారణలో చాలా బాగా
చేశారండి. సంక్రాంతి పండుగను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇక్కడ వచ్చే అందరికీ కూడా ఇలా పార్టిసిపేషన్ ఇక్కడ నేను ఒక 100 వరకు ముగ్గులు అనేది వేశారు. అంటే అందరూ కూడా అలా పార్టిసిపేషన్ అనేది చేశారు. చాలా గ్రాండ్గా చేశారండి. సంక్రాంతి ఫెస్టివల్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా మీరు కూడా ఎప్పుడైనా ముగ్గుల పోటీలకు వెళ్ళిన అనుభవం ఉంటే నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ సపోర్టు, మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాపై ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ పొంగల్ అందరికీ కూడా.